ఒక చరిత్రను మళ్ళీ మలుపు తిప్పడానికి మనలాగానే మన దేవుడు లేకపోతే మన తాత జాంబవంతుడు లేదా మన తర్వాత హనుమంతుడు ఉంటాడు అనే ఉద్దేశంతో మనం హనుమాన్ పీఠం శక్తి పీఠం నుంచి అన్న నిశాంత్ అన్న ఇది ఒరిజినల్ రూపం, ఆ రూపం కాదు, ఆ రూపం ఒక అవతారం కావచ్చు ఒక సందర్భంలో, కానీ అది పర్మనెంట్ రూపం కాదు. వరాహ అవతారం అంటే పంది అవతారం ఇస్తే జీవితాంతం పంది అవతారం ఉండడు. విష్ణుదేవుడు అంటే విష్ణుదేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు కనుక మన దేవుడు మన రూపంలో ఉంటాడు కనుక మనము హనుమంతుని యొక్క నిజ రూపాన్ని మనం అనేక మంది పండితులతోటి ఆలోచించి ఈ బొమ్మను గీయడం జరిగింది. దాన్ని మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర ఉన్న గ్రామం నుంచి అంటే మనం ఇక్కడ హనుమంతుని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చెప్పినప్పుడు ఆంజనేయులు అన్న మా ఊళ్ళోనే చేద్దామని చెప్పేసి అన్నప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ నుంచి ఒక చిన్న యాత్ర అక్కడున్న హనుమంతుడి వరకు యాత్ర చేసి అక్కడితో ముగించుకొని సాయంత్రం పరిగిలో కూడా మనకు ఆ కార్యక్రమం ఉంటుంది కనుక మిగతా మిత్రులందరూ ఇక్కడ మనం దేవుడిని అంటే హనుమంతుడిని మన తాతను స్మరించుకుంటూ ఆయనకు దండం పెట్టుకొని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒపీనియన్స్ చెప్పుకొని ఈ ఫోటోను మనం ఆవిష్కరించుకుంటున్నాం అనేది తెలియజేస్తూ దీని మీద ఏమైనా మీరు అభిప్రాయాలు ఉంటే కూడా మిగతా మేధావులంతా కూడా తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తుంది.